ధైర్యానికి ప్రతిరూపం, పరాక్రమానికి జాతీయ చిహ్నం. హిందూ స్వరాజ్యం కోసం చివరి రక్తపు బిందువును ధారపోసిన యోధుడు. మహారాష్ట్ర గడ్డ మీద జన్మించిన ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఒక యోధుడే కాదు, తన శత్రువులకు స్వయంగా మరణదూతగా మారిన మహారాజు. 1657లో జన్మించిన సంభాజీ మహారాజ్ చిన్నతనం నుంచే సింహ స్వభావం కలిగినవాడు. వారసత్వంగా యుద్ధకళలు, బుద్ధి, తేజస్సు, ధర్మరక్షణే లక్ష్యంగా పెరిగిన సూర్యుడు. సంస్కృతం, మరాఠీ, ఫార్సీ, పోర్చుగీస్ 4 భాషల్లో నిపుణుడు. శత్రువుల భాషను నేర్చుకుని వారి వ్యూహాలతో వారినే ఓడించిన చాణక్యుడు. శివాజీ మహారాజ్ మహోన్నతమైన హిందూ స్వరాజ్యాన్ని నిర్మించినప్పటికీ దాన్ని కాపాడినవాడు సంభాజీ మహారాజ్. ఔరంగజేబు తన జీవితంలో అతి పెద్ద కళ హిందూ స్వరాజ్యాన్ని ధ్వంసం చేయడం. కానీ సంభాజీ మహారాజ్ ఉన్నంత వరకు అది సాధ్యపడలేదు. 1681లో ఔరంగజేబ్ దక్షిణ భారతదేశం మీద 5 లక్షల మంది సైనికులతో